మనకు అనుకూలంగా ఎవరైనా మార్చుకోవచ్చు, కానీ గ్రహాల్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అంటున్నాడు మన చంద్ర. అది ఎలాగో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహ బలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహ బలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత. గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. అనుసూయకి చెప్పాను మేడం, అనుసూయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనుసూయ అని చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి, ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం మాడిపోయాయి. అది ఏమండి, బంగారం ధర తగ్గిందటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం ధర తగ్గితే నాకు రవ్వ నెక్లెస్ చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రెడీ షాపింగ్కి వెళ్దాం. అంతేనా? ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట, బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కదా ఎందుకు? రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది? అక్కడ పైన చూడు, నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ 2 కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని వికరాంగులను నేను చేయలేనని. చిన్న కోరిక అడగ ఏమైనా కొనిపిమంటే చాలు, గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాలకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాలదే. మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్. మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోన్లేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం నుంచి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. ఎందుపోటు 10 గ్రాముల బంగారం అడిగితే 10 కేజీలు డేలాగా చెప్తున్నావు. నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ, ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారే మీరు. ఇదిగో తీసుకో. ఆగు, ఒక్క నిమిషం ఉండు, చెక్ చేయి. ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట్ అడుగుతావేంటా నువ్వు? రెంట్కి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం వెంట ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంట్ ఇవ్వాలన్న కోరికని రెడ్ చొక్కా ఆపుతుందిరా అక్కడ. అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర, ఇవ్వకు. అరే ఎరుపు తెల్లగా చొక్కా మార్చుకొని రా అంటున్నా. తెలిపేసుకురా. అది సరే, నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, దానికి ఏమంటావు? దానికి ఆన్సర్ చెప్తాను, రెంట్ వదులుకుంటావా? వద్దులే, చొక్కా మార్చుకుని వస్తా. అది మరి శకునం తెలీదు, శాస్త్రం తెలీదు, రంగురంగులు చొక్కాలు వేసుకొని వచ్చేస్తున్నా రంగు వాళ్ళు. దత్తాత్రేయ గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది
నీకు రాత్రింబవలు ఆ దోషంలో ఉంచుతుంది. కాళహస్తిలా అలా పడగేసి కూర్చుంది. దోష నివారణ. మరి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజ అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది. ఆ దోషం నీకు పోవాలంటే సుధీర్ అనే సర్పానికి కూరలు బీకాలి నువ్వు. అర్థమైందా? పీకితే కానీ ఆ దోషం పోదు నీకు. దత్తాత్రేయ 3 సంవత్సరాల క్రితం నా పెళ్ళం టార్చర్ పోలని నీ దగ్గరికి వచ్చా. అవును. నువ్వేమో ఈ రాయి మోయమన్నావు. 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా. ఎప్పుడు దించాలో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పెళ్ళం టార్చర్ నీకు ఎక్కువైపోద్దురా. లేదులే నేను దించా. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువుడు మోయడం బెటర్. అది మోయి మరి. నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి. సెట్ చేస్తాను ఆ రాయిని నేను. దత్తాత్రేయ చొక్కా మార్చుకొని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావంటే? లేకపోతే నీ సొమ్ము మీద చల్లమంటావరా? నీ సొమ్ము మీద చల్లమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చావంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట? నలుపు అంటే నీకు తెలుసారా? ఏంటి నలుపు అంటే? ఓ నిరాశ, నలుపు అంటే ఓ నిరసన, నలుపు అంటే ఓ నికృష్టం. అలాంటి నలుపు చొక్క వేసుకొని నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపు అంటే నాకు ఇష్టం. నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను. 2 వదులుకుంటావా? చొక్కా మార్చుకొని వస్తాను. టార్చర్ మారించి లేకపోతున్నాను. ఎప్పుడు చూసి ఎరిపంటాడు నలుపంటాడు ఏదో అంటాడు. 2 మాత్రం కట్టాడు సార్. ఆ గ్రహాల మీద ఉండడం కాదురా, కొద్ది భూమి మీద ఉండరా. ఎక్కడున్నా నాకు తెలుసా? అరుస్తున్నా నా ఇంటి మీదకి వచ్చి. ఆ ఓనర్ని రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ తెచ్చేసేచ్చుగా. మర్చిపోయానే. రే మావిడ రెంట్ ఇస్తుందంటే తీసుకెళ్ళు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీకెందుకే మరి? నీకెందుకు? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా. మధ్యలో ఏళ్ళు దూరుతావు ఎందుకు? పక్క మగాడి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఎప్పుడు మోసగాళ్ళలాగా కనిపిస్తాడు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను ఎదురు చూస్తూనే ఉన్నా. మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రహంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? అబ్బా మీ మొగాలు మామూలు అసలు కాదు. మరి ఇప్పుడు మీ మొగాలు ఎప్పుడు మ్యూజియం లో పెట్టడానికి పిల్లల్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు నాకే ఎదురు చెప్తున్నట్టు నీ గ్రహం మీద వక్రదశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాల మీద నిలబడు. ఏంటి? ఒంటి కాల మీద నిలబడు. ఒంటి కాల మీద నిలబడే. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒంటి కాల మీద నిలబెడుతున్నావు నువ్వు. షోలో రోజు కూడా అంతే. ఏదో పాలు లేటుగా తెచ్చారని చెప్పి ఒంటి కాల మీద నిలబెట్టావు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. అక్కడ ఇంకో కాలెత్తు, ఇంకో కాలెత్తు. ఇంకో కాలు చచ్చిపోతా చచ్చినోడా. గ్రహమ బొంగ. గ్రహం పేరుతో వీళ్ళని ఒంటికాల మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ ఈడొచ్చాడు మళ్ళీ రాయిగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతా. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోద్దిరా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ప్రెస్టేషన్ ఉందిరా, నీ జీవితం ఆధారపడి ఉందిరా. ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు వినలేదు దత్తాత్రేయ. ఉంగరాల రాళ్ళతో భార్య ప్రెస్టేషన్ ఏం పోద్ది? బొంగులో ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలి. ఆ సెట్ చేయి, అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ ఇప్పుడేం చేయలేడు. ఏంటి? చొక్కా మార్చుకొని వచ్చాను, బయటకు వచ్చి వస్తున్నా నీ డబ్బులు పూల పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలు అంటేనే భయం. నువ్వు మారవరా? దరిద్రుడా, పూలు నా మీద జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు. మళ్ళా నువ్వు ఏం చొక్కా వేసుకొని వచ్చావురా నువ్వు? తెలుపు. తెలుపు అంటే శాంతికి చిహ్నం. తెలుపు అంటే ప్రశాంతత. తెలుపు అంటే స్నేహ బంధం. నీ తలకారా నీ తలకాయ డెడ్ బాడీ మీద ఏ గుడ్డ కప్తారా? తెలుపు. నువ్వు పోతే నీ భార్య చీర కట్టదా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూడిద ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపు అంటే. తెలుపు అంటే మరణం. తెలుపు అంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కారు వచ్చి నా దగ్గర 2 అడుగుతావు నువ్వు? దత్తాత్రేయ
భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎవడు చెప్పలేదురా నీలాగా. ఏ చుట్టూ వేసుకొచ్చిన కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తాను. ఇప్పుడు చూడరా రేయ్, నా ఒంటి మీద ఏ కలర్ లేదురా, నా ఒంటి కలర్ తప్ప. ఇప్పుడు అంటావురా మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది తీసుకెళ్ళా. అది వస్తే ఉన్న గ్రహాలు మాడిపోతాయి నాయి. ఎకరాలు మాడిపోయి. ఏ 1 మంత్ కూడా ఆగలేవా? 1 మంత్ కాదురా దరిద్రుడా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి ఇస్తే ఎలా తెలుస్తుందిరా నీకు? ఇంత నాలుకేసుకొని ఎలా వాండంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. రెంట్ ఇచ్చాను ఎలాంటి బయట ఒకసారి ముందు ఏంట్రా? రెంట్ అడిగితే 2 నోట్లు కింద పైన పెట్టి ఈ వైట్ పేపర్ పెట్టావేంటి? అవును వైట్ మనీ, అవును వైట్ మనీ. ఇది వైట్ మనీ? అవును గవర్నమెంట్ వైట్ మనీగా ఎక్కువ ఆడమంటుంది. నువ్వు మనిషిలో జంతువురా నువ్వు. ఈ వైట్ మనీ నాకు బాగుందిరా, బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, రే ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు అట్లా అసామాన్యుడు రా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది పెట్టరా. నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ 2 నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో బ్యాలెన్స్. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. అర్థం భరించలేకపోతే మేడం గారు మీ బోరబండ ప్రోగ్రామ్ కి వస్తాను మేడం. ఈ సమస్యను మీరే తీర్చాలి మేడం. ప్లీజ్ మేడం పరిష్కరించండి మేడం ప్లీజ్. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్కుంటానని అర్థం. దత్తాత్రేయ పోయలేక చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళాం టార్చర్ ని భరించాలని అర్థం. నేనేం చేయాలి? పెళ్ళాం టార్చర్ భరించడం తప్ప ఏం చేయలేమని అర్థం అని చెప్తున్నాను రా. ఆ ముక్క 3 సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా. ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? ఇవ్వలేదని 3 సంవత్సరాలు నాతో రాయి మోయిస్తా. మరి మోయించరా? ఒక్క నిమిషం ఉండు. ఏమే బయటికి రా, దీని మీద ఏరా. నా పెళ్ళ మీద వేద్దాం అనుకున్నా, నువ్వు కూడా వాడికి పెళ్ళాని కదా, అందుకే వేసా. అసలు నిన్ను కాదు. కరెక్ట్ చెప్పావురా. ఇదిగో సో రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏం చెప్పగలం, బాగుంది. మనం లేకపోతే స్కిట్ లేదు కాదా? సో ఎటు తిరిగినా మనం అది ఉండాలి. 100%. మన గ్లామర్ మన మీద 4 పంచులు వాళ్ళు వేసుకొని అలా సక్సెస్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాడు ఒకటి దొరికితే చాలు, ఇంటి ఓనర్కి సచ్చి ఊరుకుంటాడు. బాగుంది, వెరీ నైస్. సో నాగబాబు సార్ స్కిట్ ఎలా అనిపించింది మీకు? స్కిట్ చంద్ర ఎప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు. మళ్ళీ యాస్టీస్ గా ఫుల్ గా నవ్వించాడు. కానీ గొప్ప సత్యం చెప్పు. సో ఈ గ్రహం మీద పట్టు మనమే సాధించుకోవాలి ఫ్యూచర్ లో. ఆల్ ది బెస్ట్ చంద్ర.